తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక ఓ నాన్న. ఈ కవిత సూర్య దినపత్రిక అక్షరం అన్న పేజీలో 25వ తేదీ జూన్ నెల 2018న ప్రచురింపబడింది. ఇప్పుడు కవితలోకి వెళ్ళిపోదాం. దుర్వాసునిలా కనిపించే దశరథుడు, వాత్సల్యపు కళ్ళున్న ధృతరాష్ట్రుడు. దుర్వాసునిలా కనిపించే దశరథుడు, వాత్సల్యపు కళ్ళున్న ధృతరాష్ట్రుడు. నిశ్శబ్దంగా కట్టడి చేసే మౌనముని, ఆశల మొక్కకు ఆసరా నీరు. నిశ్శబ్దంగా కట్టడి చేసే మౌనముని, ఆశల మొక్కకు ఆసరా నీరు. బ్రతుకు భయాన్ని ఓడించే భరోసా, రేపటి కోటకు రాళ్ళు మోసే నిరంతర శ్రామికుడు. బ్రతుకు భయాన్ని ఓడించే భరోసా, రేపటి కోటకు రాళ్ళు మోసే నిరంతర శ్రామికుడు. అడ్డదారుల్ని దాటించే చిటికెన వ్రేలు, వృద్ధాప్యం మీద పడినా ఆదుకునే సలహాదారు. అడ్డదారుల్ని దాటించే చిటికెన వ్రేలు, వృద్ధాప్యం మీద పడినా ఆదుకునే సలహాదారు. అందుకే ఆయన అవుతాడు వంశవృక్షాలకు వెలుగు నీడ. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తే కోల్పోతారు అనుబంధాల జాడ. అందుకే ఆయన అవుతాడు వంశవృక్షాలకు వెలుగు నీడ. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తే కోల్పోతారు అనుబంధాల జాడ. నాన్న ఎప్పుడు కూడా గంభీరంగా మౌనంగా ఉంటూనే తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఈ కవితలో తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవడం మనం గమనిస్తుంటాం. అయితే మన భారతదేశంలో ప్రతిరోజు మనకు ఫాదర్స్ డేనే. అంటే వాళ్ళు పేరెంట్స్కి దూరంగా బ్రతకటం అలవాటు చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంటుంది. అయితే మనం కూడా మొహమాటం కొద్దీ దగ్గరే ఉన్నప్పుడు ప్రత్యేకించి పొగడటం లేక ప్రశంసించటం లాంటివి ఏ విధంగానూ చేయకపోయినప్పటికీ మనసులోనైనా వాళ్ళ పట్ల విధేయతను, విలువను తెలుసుకుని ప్రవర్తించడాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యమని తెలియజేస్తూ ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలను కవిత్వం రూపంలో అందించడం జరిగింది. కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.